హలో అండి, నేను మీ కుస్మ. మీతో ఒక్క మాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉంది అన్నది కూడా నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇవాళ మన రెసిపీ ఏంటంటే చికెన్ కర్రీ అండి. సో ఈ కొంచెం చికెన్ అన్నది ఫ్రిడ్జ్లో ఉండిపోయింది. ఇంకా దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ చికెన్ కర్రీ నేను ఇంకా వండేసేద్దాం, మళ్ళీ ఇల్లు అదంతా క్లీన్ చేయాలి కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. ఈ కర్రీలో చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పసుపు ఉప్పు కలిపేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కుక్కర్ పెట్టేద్దాం అనుకుంటున్నానండి. సో మళ్ళీ ఇంకా కొంచెమే కదా ఉంది, చేయి పెట్టడం ఎందుకులే అని చెప్పి స్పూన్తో కలిపేస్తున్నాను. ఇది మొత్తం ఇదంతా కలిపాక కుక్కర్లో పెట్టేస్తే ఒక 2-3 విజిల్స్ వచ్చేస్తే ముక్క కొంచెం మెత్తగా అవుతుంది కాబట్టి తొందరగా నవలొచ్చు అన్న ఉద్దేశంతో పిల్లలకి కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి కుక్కర్ పెట్టేద్దామని చెప్పి కొంచెం ఉండిపోయిందండి. ఈ దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ అన్నది నాట్ అలౌడ్. మీరు మీ ఇంట్లో దసరా నవరాత్రుల్లో నాన్ వెజ్ తింటారా, లేదంటే ఈ పూజ చేసుకుంటాం కాబట్టి నాన్ వెజ్ నాట్ అలౌడా కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది కొంచెం కూడా నాటుకూడదండి, పిల్లడికని చెప్పి నేను ఫ్రిడ్జ్లో ఉంచేసాను. సో మళ్ళీ అదంతా క్లీన్ చేసుకోవాలి, ఫ్రిడ్జ్ కూడా అంతా సర్దేసుకుంటాం కాబట్టి ఇంకా వండేద్దాము ఇవాళ సండేనే కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. ఉప్పు పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం బాగా మిక్స్ చేశానండి. ఇందులో మనం పెరుగు కూడా వేసుకోవచ్చు, కర్రీ గుజ్జు వచ్చింది కాబట్టి. నేను ఇంకా పిల్లలకే కదా మళ్ళీ గుజ్జు ఎందుకులే అని చెప్పి మామూలుగానే వండేస్తున్నాను. కుక్కర్ పట్టేశానండి. అందులో ఊరికే కొంచెం అంటే ఆ ముక్కలకి కాస్త తగిలేటట్టుగానే కొంచెం వాటర్ యాడ్ చేసేసి కుక్కర్ పెట్టేశాను. మీరు ఇలాగే చికెన్ కర్రీ వండేటప్పుడు నాటుకోడైతే కుక్కర్ పెడతారా లేదంటే నార్మల్గా వండేస్తారా కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీతో ఒక్క మాట. కుక్కర్ పెట్టాను, 2-3 విజిల్స్ వరకు ఉంచానండి. ఆ విజిల్ కూడా అంటే విజిల్ మనం రోజు వాష్ చేసేటప్పుడు కడుగుతాను. కుక్కర్ స్టవ్ కూడా వెలిగించేసాను. ఒక 2-3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఎప్పుడు సిమ్లోనే ఉండాలండి, అది కుక్కర్ కాబట్టి. సో మన 2-3 విజిల్స్ వచ్చేసినాయి. ఆ ముక్క కూడా కొంచెం మెత్తగానే అనిపించిందండి. ఇంకా ఫ్రై చేసేద్దామని చెప్పి మూకుడు పెట్టాను. ప్రీవియస్ వీడియోస్లో ఈ మూకుడు గురించి నన్ను చాలామంది అడిగారు, నాన్ స్టిక్ అవి పెట్టచ్చు కదా, ఇది పాతది, ఇది ఎందుకు పెట్టావు వీడియోలో కదా అని చెప్పి. ఇది మా అత్తగారికి వాళ్ళ అత్తగారు ఇచ్చారండి. వాళ్ళ అత్తగారికి పుట్టింటి దగ్గర నుంచి, పెళ్ళయ్యాక పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకుంటారు కదా, అప్పుడు ఆవిడ తెచ్చుకున్నారనమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ మొగుడు కంటిన్యూ వాడుతూనే ఉన్నాము. కానీ ఎక్కడ ఏం అవ్వలేదండి, చాలా బాగుంది. కానీ ఇప్పుడు వచ్చిన ఈ మూకుళ్ళు ఈ నాన్ స్టిక్ అయినా కూడా ఇంత మందంగా అయితే లేవండి. ఇది పాతది కాబట్టి చాలా బాగుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఆ ఉద్దేశంతో చాలా మందంగా ఉంది. మనకి ఈజీగా క్లీన్ చేసుకోవడానికి కూడా బాగుందండి. ఆ ఉద్దేశంతో నేను ఇక నాన్ వెజ్ అప్పుడు దీన్నే కంటిన్యూ చేస్తాను. సో నేను ఆయిల్ వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందాక యాడ్ చేశాను కదా, ఇక మళ్ళీ ఎందుకులే అంత ఘాటుగా ఉంటుందని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయకుండా డైరెక్ట్గా పీసెస్ని వేసేసానండి. మనకి కొంచెం కర్రీ కాబట్టి ఆయిల్ కూడా నేను చాలా కొంచెమే తీసుకున్నాను. నాటుకోడి అంటేనే కొంచెం చాలా గట్టిగా ఉంటుంది, దానికి తోడు మనం కుక్కర్ పెట్టకుండా డైరెక్ట్గా ఉంటే చాలాసేపు పడుతుంది కాబట్టి నేను కుక్కర్ పెట్టేశాను. సో ఉప్పు ఆల్రెడీ ఇందాక కొంచెం యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఊరికి కొంచెం యాడ్ చేశానండి, సరిపోతుందన్న ఉద్దేశంతో. మీరు నాటుకోడి అయితే కుక్కర్లో వండుతారా, డైరెక్ట్గా వండేస్తారా కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముక్కలు కూడా చిన్న చిన్నగానే కోసాను కాబట్టి ఈజీగా ఫ్రై అయిపోతుందండి. మీ ఇంట్లో నాటుకోడిని ఇష్టపడతారా? చాలామంది నాటుకోడి అవి ఎందుకు మనం మామూలు అనుకుంటారు, ఈ బాయిలర్, చిన్న బాయిలర్, పెద్ద బాయిలర్ అవి తీసుకుంటారు. కొంతమంది స్వచ్ఛంగా నాటుకోడి ఇష్టపడే వాళ్ళు ఉంటారు. మీకు ఏ చికెన్ అంటే ఇష్టమో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో కొంచెమే ఉంది కాబట్టి నేను కొంచెం అస్తమానం గరిటెతో తిప్పుతున్నానండి, లేదంటే ఆయిల్ కూడా కొంచెమే తీసుకున్నాను కాబట్టి మనకి ఎంత కుక్కర్లో పెట్టినా కొంత వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి అది ఫ్రై అయ్యేదాకా వేయించుకున్నాను. ఆల్మోస్ట్ ఆ వాటర్ కంటెంట్ అంతా అయిపోయింది, మనం వేసిన ఆయిల్ మాత్రమే పైకి కనిపిస్తుందండి. ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. కారం కూడా నేను కొంచెం యాడ్ చేస్తున్నాను,
ఎందుకంటే పిల్లలకే కాబట్టి ఎక్కువ మసాలా ఎందుకు అన్న ఉద్దేశంతో ఊరికే కొంచెం ఆ స్పైసీనెస్ తెలియాలన్న ఉద్దేశంతో కొంచెమే యాడ్ చేశాను. కారం వేసాక కూడా కొంచెం బాగా కలిపేలాగా మొత్తం కలిసేలాగా తిప్పుతున్నానండి. ముక్కలు కూడా చిన్న చిన్నగా కోసాను, ఎందుకంటే తొందరగా కుక్ అవుతాయి, అలాగే ఫ్రై కూడా తొందరగా అవుతుంది అన్న ఉద్దేశంతో. పిల్లలకి మళ్ళీ ఈజీగా కన్వీనియంట్గా నవలడానికి కూడా ఉంటుందన్న ఉద్దేశంతో చిన్న చిన్న పీసెస్ని కట్ చేశాను. సో కారం వేసాక కూడా కొంచెం బాగా తిప్పుతున్నానండి. ఇక కొంచెం ఈ కారం కూడా అయిపోయాక పొడి మసాలా ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు, పొడి మసాలా కూడా నేను జస్ట్ టేస్ట్ కోసమే కొంచెం యాడ్ చేశానండి. మళ్ళీ ఘాటుగా ఉంటుంది ఎందుకని చెప్పి పొడి మసాలా కూడా జస్ట్ టేస్ట్ కోసమనే యాడ్ చేశానండి. సో ఈ రెసిపీ అది వచ్చేసరికి చాలా కొంచెమే యాడ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ చేయటం మర్చిపోకండి. మీతో ఒక మాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా కర్రీ అయితే ఈ పొడి మసాలా వేసిన వెంటనే కట్టేయకూడదు కాబట్టి కొంచెం సేపు ఫ్రై చేస్తున్నానండి. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. మంచి ఫ్లేవర్తో స్మెల్ కూడా వస్తుంది. కంపల్సరీ మీరు ఈ నాటుకోడి ట్రై చేసినప్పుడు ఎలా వచ్చింది అన్నది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.